జై శ్రీకృష్ణ, రాధే రాధే ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. మై సెల్ఫ్ ట్రేడ్ ఎక్స్ అజిత్. అండ్ ఈరోజు ఏంటంటే ఇది మాత్రం నా సొంత అనలైజేషనే. ట్రై టు ప్లీజ్ ఫాలో యువర్ ఓన్ అనలైజేషన్. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్ట్రేషన్ బాయ్. అలాగే మీ సొంత అనలైజేషన్ని ఫాలో అవ్వండి. మీ సొంతంగా చార్ట్ని అయితే ఒక రీడ్ చేయండి. అండ్ ఎందుకు మార్కెట్ పైకి వెళ్తుంది, ఎందుకు కింద పడుతుంది, ఏ లెవెల్స్ దగ్గర మార్కెట్ అయితే కింద పడుతుంది చెక్ చేద్దాం. ఓకే, చలో గైస్, లెట్ డైవ్ ఇన్ టు అవర్ వీడియో. జై శ్రీకృష్ణ, రాధే రాధే. ఫస్ట్ మనం మార్కెట్ గురించి మాట్లాడుకునే ముందు, ఈరోజు మీరు ప్రాఫిట్స్లో ఉన్నారా, లాస్లో ఉన్నారా చెప్పండి. ఎందుకంటే ఎక్స్పైరీ రోజు ఒక మంచి లడ్డు దొరికినట్టే అందరికీ అలా దొరికిందనమాట. తక్కువ క్వాంటిటీ, తక్కువ ప్రైస్తో ఎక్కువ క్వాంటిటీగా దొరికింది. సో లక్కీ అసలుకి అందరూ. చలో ఓకే, మన ఎస్టర్డే ప్రీవియస్గా మాట్లాడుకున్నది ఫస్ట్ ఒకసారి ప్రీవియస్ వీడియోలో ఏమైతే మాట్లాడుకున్నామో అది మార్కెట్ ఖచ్చితంగా ఇచ్చిందా లేదా ఒకసారి అయితే టెస్ట్ చేసుకుందాం. యాజ్ పర్ మన అనలైజేషన్ ఇంప్రూవ్ కూడా అవుతుంది కదా. ఓకే చలో, ఫస్ట్ 30 minutes క్యాండిల్స్ మనకి మార్కెట్ మంచి బుల్లిష్ రావడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్ అయితే మంచిగా హైక్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ ఒక హైక్ ఇచ్చింది, మళ్ళీ ఇక్కడ ఒక హైక్, ఇక్కడ నుంచి ఇక్కడికి మంచి సెల్లర్ స్ట్రాంగ్ అయ్యారు. ఓకే చలో, అయితే ఇక్కడ బయ్యర్ స్ట్రాంగ్ అయ్యారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, బయ్యర్స్ ఆపేశారు క్యాండిల్ని మ్యాక్సిమం. అరే పైకి పోనివ్వద్దని చెప్పి దే ఆర్ ఫైటింగ్ అనమాట. అది లాగేసారు, అంటే ఇప్పుడు రోప్ పట్టుకొని ఇట్లా లాగుతుంటారు కదా, అలా మార్కెట్ని అయితే లాగడం జరిగింది. బట్ అది కుదరలేదు. అయినా మనకి మంచిగా బయ్యర్స్ ఎంచక్క ఇలా పైకి వెళ్ళిపోతున్నారు. ఓకే, రేపు రెసిస్టెంట్ లెవెల్ ఏంది, సపోర్ట్ లెవెల్ ఏంది, అలాగే మార్కెట్ రేపు ఎటు బిహేవ్ చేస్తుంది ఫస్ట్ అయితే మాట్లాడేసుకుందాం. ఓకే, ఇప్పటి నుంచి వచ్చే ప్రతి ఒక్క హై అనేది మనకి న్యూట్రల్, అంటే కొత్త ఐస్ అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఏది సపోర్ట్ ఉంటుంది, ఏది రెసిస్టెంట్ ఉంటుంది అని చెప్పడం చాలా కష్టం. బట్ బేసిక్ అపాన్ మన అనలైజేషన్ ప్రకారం అయితే మనం కొన్ని పెట్టుకుందాం. ఇది 24,000 బేస్ చేసుకొని మనమైతే ఈ 25,000కి కూడా కొంచెం పెట్టుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఓకే, ఇవంతా నా సొంత అనలైజేషన్స్ మాత్రమే. ట్రై టు మీరు కూడా మీ సొంతంగా చార్ట్ని ఏదైతే రీడ్ చేసి అనలైజ్ చేసి తర్వాత బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాతనే మీరైతే బ్లైండ్గా ఎవరిని నమ్మకండి. ఎవరు చెప్పిన ప్రిడిక్షన్స్ అయితే అస్సలకి వినకండి. ఓకే, జస్ట్ మీరు ఎందుకు చూడాలంటే చూసి ఓకే వీళ్ళ సైడ్ మైండ్ ఎలా ఆలోచిస్తుంది, వీళ్ళు ఎలా చార్ట్ని అనలైజ్ చేస్తున్నారు అనే ఒక పర్స్పెక్టివ్లో చూసి, అండ్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు యూజ్ చేసేటప్పుడు మీకు నేను చెప్పింది ఏమైనా మైండ్లో కలిసి ఉంటే కనుక ఓకే, ఇట్స్ పర్ఫెక్ట్ టు వర్కౌట్. ఓకే చలోనా, 25,568 దగ్గర ఈరోజు మార్కెట్ అక్కడ నుంచి కొంచెం రీట్రేస్ అయితే అవ్వడం జరిగింది, అంటే రివర్సల్ రావడం జరిగింది. ఓకే, రేపు మార్కెట్ ఫస్ట్ బుల్లిష్ సైడ్ మాట్లాడుకుందాం. బుల్లిష్ సైడ్ వచ్చేసరికి 25,600 తర్వాత ఈ ఏరియా అయితే ఏదైతే ఉందో మనకి దీనిపైన మినిమం 45 minutes క్యాండిల్ అయితే వెయిట్ చేయండి. ఓకేనా, ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు 10 rupees యాపిల్ ఉంది, ఒక అతను వెళ్ళి కొనుక్కోవాలి. ఇఫ్ 10 rupees యాపిల్ ఉంది, అలాగే 10 rupeesకి 10 యాపిల్స్ ఉన్నాయి, పర్ 10 rupeesకి ఒక యాపిల్ ఉంది. అప్పుడు క్వాంటిటీ ఎక్కడ పెరుగుతుంది, ఈ 10 rupeesకి 10 యాపిల్స్ ఎక్కడ ఉందో అక్కడైతే ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది. అయితే రేపు ఏమవుతుంది, రేపు నుంచి జూన్ స్టార్ట్, అలాగే మళ్ళీ ఫ్రెష్ వీక్ అయితే స్టార్ట్ నిఫ్టీలో. దాంట్లో ఏమవుతుంది, లాట్ ఆఫ్ ప్రీమియం, సమ్ క్వాంటిటీకి లాట్ ఆఫ్ ప్రీమియం. అది ఈరోజు ఎలా జరిగింది, మనకి ఎక్స్పైరీ కాబట్టి తక్కువ క్వాంటిటీ, తక్కువ ప్రీమియం, ఎక్కువ క్వాంటిటీ, అంటే 10 rupees లాట్ ఆఫ్ యాపిల్స్ అట్లా. ఇది నేను చెప్పిన ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ ఏది 25,600 ఏదైతే ఉందో దీని తర్వాత మినిమం 45 minutes క్యాండిల్ బుల్లిష్ చూసిన తర్వాత, ఓకే స్వింగ్ వైపు కాదు, స్ట్రేట్ ఫార్వర్డ్ ఒక మినిమం 45 minutes క్యాండిల్ చూసిన తర్వాత మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్ టు 750 వరకు మనం ప్లాన్ చేస్తే ఇంకా చాలా బెటర్. ఓకే, 750 ఈ ఏరియా 750 ఏరియా వరకు అయితే మ్యాక్సిమం మీరు ప్లాన్ చేయడానికి అయితే ట్రై చేయండి. మనకి ఎందుకంటే అప్పటి వరకు బుల్లిష్ మోడ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అక్కడ నుంచి బేరిష్కి వెళ్దాం. ఇప్పుడు బేరిష్ సైడ్ కనుక్కుందాం. 1 second. చలో, మనం బేరిష్ సైడ్ చూసుకున్నట్టయితే ఎట్లాగో మనకి బేస్ వాల్ మౌంట్ వచ్చేసరికి 25,000 దగ్గర మనకి బేస్ వాల్ మౌంట్ వచ్చా. ఓకే, దాటిందంటే అగ్రెసివ్గా ఉంటుంది. ఇంకా మనం చార్ట్ని మ్యాక్సిమం 1 dayలో ఇంకా అది చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ ఈ 25,000 ఏదైతే ఉందో మనకి అది బేస్
ఇది మనకి బేరిష్కి ఒక బేస్ మౌంట్ వాల్ అది దాటిన తర్వాత మినిమం మ్యాక్సిమం ఒక 1 డే కనుక బేరిష్ వచ్చిందంటే మనం కంప్లీట్గా బేరిష్ ఉండాల్సిందే, గుర్తుపెట్టుకోండి. అది మాత్రం మైండ్లో పెట్టేసుకోండి. ఓకే, నెక్స్ట్ మార్కెట్ ఖచ్చితంగా ఇక్కడ చూడండి, ఈరోజు చేసిన మార్కెట్ 1, 2 and 3 టైమ్స్ అయితే మార్కెట్ కిందికి తీసుకురావడానికి ట్రై చేసింది సెల్లర్స్, అది కాని పని. బట్ రేపు ఏంటంటే ఇటు క్వాంటిటీ తక్కువ ఉండి ప్రైమ్ ఎక్కువ ఉండడం వల్ల 100 పీపుల్స్ ఎక్కాల్సిన బస్లో జస్ట్ 10 పీపుల్స్ 20-30 పీపుల్స్ మాత్రం ఎక్కుతారు. ఓకే, అప్పుడు ఏమవుతుంది, సెల్లర్స్కి పట్టు దొరుకుతుంది. వెన్ ద సెల్లర్స్ ఆర్ గెట్ ద పవర్, ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుంది, మార్కెట్ అలా కిందికి రావడం జరుగుతుంది. ఓకే, అప్పుడు సెల్లర్స్కి ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది, ఎక్కువ పవర్ ఉంటుంది, ఆటోమేటిక్గా బయర్స్ ఆర్ చనిపోతారు. అప్పుడు మార్కెట్ ఆటోమేటిక్గా కిందికి వచ్చే అవకాశం ఇదొకటి. ఓకే, లేదు ఇప్పుడు మార్కెట్ కిందికి వస్తే ఇప్పుడు సెల్లర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ పే చేయాలని మార్కెట్ ఈ థింక్లో ఆలోచించింది అనుకో, వాళ్ళు చిక్కర్ నుంచి మనకి ఆటోమేటిక్గా మార్కెట్ మంచిగా పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదు రేపు స్వింగ్ ట్రేడ్ ఉండి మార్కెట్ మాత్రం మళ్ళీ కిందికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, రేపు బేరిష్ మోడ్ ఎక్కడ చూసుకున్నట్టయితే ఈ 25,350 ఏదైతుందో దాని కింద వచ్చి ఒక 30 minutes క్యాండిల్ బేరిష్ మోడ్ పడిన తర్వాత అప్పుడు మనం బేరిష్లోకి వస్తే చాలా బెటర్. ఎందుకంటే ఈ ఏరియా మనకి నో ట్రేడ్ జోన్. ఓకే, ఈ 25,550 నుంచి 25,350 వరకు నో ట్రేడ్ జోన్. అక్కడ నుంచి మనకి క్యాండిల్ ఒక 30 minutes బేరిష్ మోడ్ అయ్యి వచ్చినాక అప్పుడు వీ కెన్ గో టు ది మూవ్ టు ది ఫర్ బేరిష్ అప్ టు 25,000 వరకు మనం అయితే బేరిష్ మోడ్లో ఉండే అవకాశం ఇట్స్ బెటర్. ఓకే, అండ్ చలో ఇది బేరిష్ అండ్ సపోర్ట్ లెవెల్స్ అయితే అయిపోయాయి. ఓకే, నెక్స్ట్ మన మార్కెట్ ప్రిడిక్షన్ ఎక్కడ వెళ్తుందో కూడా అర్థమైపోయింది. మనకి రేపు 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ 70-30 అనుకున్నాను, బట్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే 50-50 ఛాన్సెస్, ఎందుకంటే రేపు మ్యాక్సిమం 70% మనకి కిందికి రావడానికి మార్కెట్ ట్రై చేస్తుంది. ఇందులో ఇంకొక లాజిక్ ఏం తెలుసా, కంటిన్యూగా మార్కెట్ పైకి వెళ్తుంది అంటే సైడ్ బై సైడ్ వెళ్తుంది మార్కెట్ వేలో పోతుంది. బట్ మార్కెట్ ఎప్పుడైతే ఈ ఏరియాలో ఈ ఏరియాలో ఇక్కడ ఏదైతుందో ఈ గ్యాప్ అప్ని అంటే మార్కెట్ ఫిల్ చేసింది, ఈ గ్యాప్ అప్ని ఫిల్ చేయలేదు. ఇంకా మార్కెట్ ఈ గ్యాప్ అప్ని ఫిల్ చేయలేదు కాబట్టి మనం ఇంకా ఇక్కడికి మార్కెట్ వచ్చే అవకాశాలు పెట్టుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ఈ గ్యాప్ అప్ని మార్కెట్ ఖచ్చితంగా ఈ చిన్న గ్యాప్ అప్ అయినా ఖచ్చితంగా మార్కెట్ అనేది ఫీల్ చేయాలి. ఎందుకంటే ఆ చిన్న గ్యాప్ అప్పే ఎంత మనకి మార్కెట్లో పైకి వెళ్తానికి మార్కెట్ అయితే రావడం జరిగిందో అది మీ అందరికి కూడా తెలుసు. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ ఇదైతే ఈరోజు టాపిక్. అండ్ మీకు కనుక నచ్చినట్టయితే ఒకసారి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మనకు మార్కెట్ రేపు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అంటిల్ ఇక్కడ 25,600 క్రాస్ అయిన తర్వాత ఒక 30 minutes క్యాండిల్ వస్తే మనం అప్ టు 25,750 వరకు ప్లాన్ చేయండి. అలాగే సేమ్ 25,350 దాటిన తర్వాత ఒక 30 minutes క్యాండిల్ బేరిష్ సైడ్ వస్తే అప్పుడు బేరిష్ వైపు అయితే ట్రేడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇది నా అనలైజేషన్, ట్రై టు మేక్ మీ సొంత అనలైజేషన్ కూడా ట్రై చేయండి. అండ్ మీ సొంత అనలైజేషన్లో మన అనలైజేషన్ కనుక ఇంక్లూడ్ చేయండి. ఇన్ కేస్ మీకు నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ అంటిల్ యూ కేర్, టాటా, బాయ్, జై శ్రీకృష్ణ, రాధే రాధే.